వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. అందరిది లంచ్ అయిందా? ఇవాళ సండే కదండి. సండే స్పెషల్ ఏంటి? మాదైతే చికెన్. మీరు ఏం చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. అందరూ ఊరు వెళ్తున్నారో లేదో కూడా కామెంట్ చేయండి. అంటే కొందరికి కుదరక వెళ్ళరు కదా, కొందరు వెళ్తారు. అలా ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వెళ్ళట్లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఎవరు ఏ ఊరు వెళ్తున్నారు అన్నది కామెంట్ చేయండి. ఊరు పేరు. మేమైతే వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి అంటే అందరికి అర్థమయ్యే ఉంటది కదా. ఇంకా భీమవరం, అలా భీమవరం వెళ్తున్నాను నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి. మీరు ఏ ఊరు వెళ్తున్నారో కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా మన భీమవరం వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో నా ఛానల్ తప్పకుండా కామెంట్ చేయండి. భీమవరం అనే కాదు, వెస్ట్ గోదావరి వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే ఏ ఊరిని వెళ్తున్నారు అన్నది ఊరి పేరు కామెంట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే నేను షాపింగ్ చేశాను, వాక్స్ చేశాను కదండి ఆల్రెడీ. మీకు నేను ఏం తీసుకున్నాను అనేది చూపించలేదు కదా. ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను అన్నది ఈచ్ వన్ చూపిస్తాను. దాని ప్రైస్ ఎంత అయిందో కూడా మీతో చెప్తాను. నాకు టోటల్ బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే నా డ్రెస్ చూపిస్తానండి. చూస్తున్నారు కదా, లక్కీ షాపింగ్ మాల్. ఈసారి లక్కీ షాపింగ్ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్ లో చేశానమాట. ఎప్పుడు అవి రెండింటిలోనే చేస్తాను లేండి. ఇప్పుడు కొత్త ఏం కాదు. నేను ఫస్ట్ నా డ్రెస్ తో స్టార్ట్ చేద్దాము. చూస్తానికి ట్యాగ్ కూడా తీయలేదు. నేను మరీ హై లెవెల్ ఏం తీసుకోలేదండి, సింపుల్ గానే తీసుకున్నాను. నాకు గుచ్చుకోకుండా కంఫర్టబుల్ గా ఉండాలి అనుకుంటాను. నేను కొంచెం మెత్తగా ఉండేవే తీసుకుంటాను. ఓన్లీ టాప్ ఒకటే చూపిస్తానులేండి. ప్యాంటు చున్నీ అన్నది కామనే కదా. నేను తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా డ్రెస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఈ డ్రెస్ కాస్ట్ అయితే కనుక 1000 రూపీస్. ఎక్కువ తక్కువ అన్నది కూడా మీరు కామెంట్ చేయండి. అంటే వేస్ట్ అంటారా, అదే ఇంకా ఏదైనా తప్పదు కదండి. ఆ షాపింగ్ మాల్ అందులోకి మనకి తగ్గించరు వాళ్ళు, ఎంత అంటే అంతే. ఇంకా ఇదైతే 1000 రూపీస్ తీసుకున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి డిజైన్. ఆ డిజైనే మనకి చున్నీకి కూడా సైడ్ ఇచ్చారు. చూస్తున్నారు కదా. నేను ఇది ఓపెన్ చేయట్లేదు. మిడిల్ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట. 1000 రూపీస్ ఇది. అసలు ఈ డ్రెస్ ఏమైందంటే, నేను మొన్న చెప్పాను కదండి ఎక్స్చేంజ్ చేశాను ఒక డ్రెస్ అని. సేమ్ ఇదే మోడల్. కలర్ ఏంటంటే మెరూన్ కలర్ అయితే నాకు ఇంకా బాగుంటుంది కదా అనిపించింది. అంటే మా హస్బెండ్ మా అమ్మాయి సెలెక్షన్ చేశారులేండి మెరూన్ కలర్. ఇది వద్దు మమ్మీ అది తీసుకో అని. కానీ అది నేను 4XL తీసేసుకున్నాను. ఎక్సెల్ సైజ్ అయితే సరిపోద్దు నాకు. 4XL తీసేసుకున్నాను, సైజెస్ లేవని. తెచ్చుకుంటే నేను ఎప్పుడు ఇచ్చి బొటిక్కి తీసుకెళ్తే వాళ్ళేమో సైజు తేడా వచ్చేస్తుంది, ఇక్కడ ఇలా వేస్తే ఇది ఇలా ఎత్తినట్టు వస్తుంది, మార్చేయండి అన్నారు. ఇంకా మళ్ళీ వెళ్ళి 2XL తెచ్చుకున్నాను. ఇంక ఎక్సెల్ కూడా లేదు, 2XL తెచ్చుకున్నాను. కొంచెం లూజ్ ఉందిలేండి, పర్వాలేదులే, చల్లగా ఉంటుంది, గాలి తగిలిద్ది బాగానే. ఇదే ఉంచేసుకుందామని ఇదే తెచ్చేసుకున్నాను. అంటే ఇది క్లాత్ మెత్తగా ఉంది, మనకి వేసుకోవడానికి బాగుంటుంది, అందుకే నేను ఇది తెచ్చుకున్నాను. ఎక్కువ అంతం కూడా చూసుకొని నేను, నాకు కంఫర్టబుల్ గా మెత్తగా సాఫ్ట్ గా ఉండాలి క్లాత్. చూస్తారు కదా టాప్ అయితే ఇది, హ్యాండ్స్ అయితే ఇవ్వండి. 2 డ్రెస్సులు తీసుకున్నాను అండి నేనైతే. ఎందుకంటే మా మదర్ ఎలాగా శారీ తీసుకున్నారు. ఈ ఫెస్టివల్ టైంలో అసలు మనం షాపింగ్ చేయలేము. అసలు నేను ఇంకా మోడల్స్ చూద్దామంటే నా ముందు ఎంతమంది సైడ్కి తప్పుకోవట్లేదు. వాళ్ళు నాలాగే కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళే కదండి. యాక్చువల్గా అయితే ఎప్పుడు మేము ఇంకా ముందే షాపింగ్ చేస్తాము. ఈసారి లేట్గా వెళ్ళాము షాపింగ్కి. దానివల్ల కూడా సైజెస్ అన్నీ అయిపోయి లేవన్నీ 3XL దగ్గర నుంచే ఉన్నాయి సైజెస్ అన్ని. నెక్స్ట్ ఇంకో టాప్ చూపిస్తాను. ఆ టాప్ కాస్ట్ చెప్పాను కదండి 1000 రూపీస్. నెక్స్ట్ ఇది. ఇప్పుడైతే ఇవే ట్రెండ్ ఉన్నాయి మొత్తం షాపింగ్ మాల్లో. చూస్తున్నారు కదా. ఇదైతే డ్రెస్ చూస్తానికి ఏమీ లేదు. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నా 2000 అయింది. దీని కాస్ట్ మొత్తం మనకి ఇక్కడ చూస్తున్నారు కదా 2000 అంటే 899, అంటే 100 తక్కువ 1900 అయింది డ్రెస్ కాస్ట్. ఇంతే తీసుకున్నారు, అసలు తగ్గించలేదు. దీనికి నేను ఈ కలర్ లెగ్గిన్ తీసుకున్నాను. లెగ్గిన్ కూడా చూపిస్తాను. డ్రెస్ చూస్తున్నారు కదా. ఇది మనకి ఎక్కువ నైట్ అయితే బాగుంటుంది, మార్నింగ్ కన్నా నైట్ వేర్ అయితే
బాగుంటుంది. ఇంకా వేరే మోడల్స్ ఏం లేవండి ఈసారి. అసలు డ్రెస్ కలెక్షన్ నాకు అంత నచ్చలేదు షాపింగ్ మాల్స్ లో. ఇందులోనే మనకి లెవెండర్ కలర్ వచ్చింది, ఈ కలర్ వచ్చింది. నేను నెక్స్ట్ డే వెళ్ళాను కదండి, అప్పుడు మళ్ళీ మోడల్స్ పెట్టారు. అవైనా అంత గొప్పగా ఏం లేవులేండి. ఇప్పుడు ఇదే ట్రెండ్ ఉందని చెప్పి ఇదే తెచ్చుకున్నాను. దీని కాస్ట్ చూస్తున్నారు కదా 1900. దీనికి లెగ్గిన్ కూడా నేను ఫస్ట్ లెగ్గిన్ చూపిస్తాను. మనకి పైన ఫ్లవర్ చూస్తున్నారు కదా, ఈ కలర్ ఉంది కదా, అందుకే ఈ కలర్ తెచ్చుకున్నాను లెగ్గిన్. ఇది యాంకిల్ లెంత్. దీని కాస్ట్ కూడా మనకి 600 పడింది. యాంకిల్ లెంత్ ట్విన్ బర్డ్ కంపెనీ ఇది. దీని కాస్ట్ కూడా 600 పడింది. నేనైతే ఇవి రెండే తెచ్చుకున్నాను టాప్స్, ఇంకేం తెచ్చుకోలేదు అండి. ఎందుకంటే మరి ఆగస్ట్ 31 మ్యారేజ్ డే కదా, అప్పుడు కూడా నేను అలాగే ఒక టాప్ కొత్తది తీసుకున్నాను. ఆ రోజే వేసాను, మళ్ళీ అసలు వేయలేదు. మధ్యలో అదొకటి వేసేసుకుందాంలే, ఎందుకు అంత బడ్జెట్ పెట్టేయడం బట్టలకి. పెడతాం ఎలా ఉన్నా అక్కడ మనం సెలక్షన్ చేసుకుందామన్నా కూడా ఖాళీ లేదు. ఇంకా ఫెస్టివల్ అయ్యాక మళ్ళీ కావాలితే వెళ్ళొచ్చి తీసుకోవాలంటే అక్కడికి నాది అయ్యినవి. ఇప్పుడు మా పాప డ్రెస్ చూపిస్తాను. మీ జీన్స్ చూసేది ఇప్పుడు మా పాపని చూపిస్తాను. నేను పాపకు కూడా సింపుల్ గానే తీసుకున్నాను. చూస్తున్నాను కదా, ఇదైతే జీన్స్ మిడ్డీ వేసుకుంటే చాలా బాగుంది. జీన్స్ మిడ్డీ చూస్తున్నారు కదా, ఇక్కడికి తనకి ఇక్కడికి వచ్చింది అనమాట, మోకాళ్ళ వరకు వచ్చింది. హైట్ గా ఉంటుంది కదండి, దానివల్ల తనకి చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా దీని మీదనే తీసుకున్నారు. 600 తీసుకున్నారు కాస్ట్. ఇది 600 మిడ్డీ. దీని మీదకి వైట్ కలర్ తనే సెలక్షన్ చేసుకుంటారండి. నేను బట్టల విషయంలో తనకి ఎలా నచ్చితే అలాగే తీసుకుంటాను. నాకు నచ్చినట్టు తీసుకోను, తనకు నచ్చినట్టే తీసుకుంటాను. మనం చూడండి, మన కంఫర్ట్ మనం చూసుకుంటాం కదా, అలాగే వాళ్ళకి కూడా వాళ్ళ కంఫర్ట్ చూసుకుంటారు కదా. బట్టల విషయంలో తనకి ఎలా నచ్చితే అలాగే తీసుకుంటారు. దాని మీదకైతే ఇలా వైట్ కలర్ తీసుకుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మోడల్ వచ్చింది. హ్యాండ్ మోడల్ గా వచ్చింది. నెట్, ఇది నెట్ టైప్ ఉంటుంది, మనకి లోపల కనిపిస్తుంది. అందుకని దీనిలోకి వైట్ ఇన్నర్ వేర్ తీసుకున్నాను చిన్నది. కింది కూడా చూస్తుంది కదా, కొంచెం ఇది రబ్బర్ క్లాత్, ఎలాస్టిక్ లాగా ఇలా స్ట్రెచబుల్ గా ఉంటుంది. బాగుంది, వేసుకుంటే చాలా బాగుంది. ఇది కూడా అంతేనండి, చూడడానికి ఇందులో ఏమీ లేదు. ఇది కూడా 600. ఈ రెండు కలిపి 1200 అయ్యింది ఇలా. ఇంకా దీనిలో కూడా చూస్తున్నారు కదా, ఇన్నర్ వేర్ కూడా ఏం చూపిస్తాము. ఇన్నర్ వేర్ చిన్నది వైట్ కలర్ లోది, దీనికి సరిపడి ఇన్నర్ వేర్ తీసుకున్నాను. ఇది 130 రూపీస్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూపిస్తాను మా పాపని. నావైతే ఈ ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదండి, ఆ డ్రెస్ ఏమో లక్కీ షాపింగ్ మాల్ లో తీసుకున్నాను. 11 డ్రెస్ ఉంది కదా, అదైతే సిఎంఆర్ షాపింగ్ మాల్. మా పాపది మిడ్డీ కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్. ఈ డ్రెస్ కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్ లో. ఇది లక్కీ షాపింగ్ మాల్ అండి, ఇదిగోండి లక్కీ షాపింగ్ మాల్. ఇది లోపల వస్తుంది అన్నమాట, ఇది క్రాప్ టాప్ లాగా వస్తుంది. నెక్స్ట్ కింద ఇలా ప్యాంట్, ఇది చూడడానికి మిడ్డీలా కనిపిస్తుంది ప్యాంట్. ఇది ప్యాంట్ అన్నమాట. ఈ ప్యాంట్ వచ్చి ఇది క్రాప్ టాప్ వస్తుంది పైన. దానికి ఇలా కోట్ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, లోపల ప్యాంటు పైన క్రాప్ టాప్ కింద వచ్చి ఇలా కోట్ వస్తుంది. వేసుకుంటే చాలా బాగుంది, ట్రెడిషనల్ గా కూడా ఉంది, స్టైలిష్ గా కూడా ఉంది. ఇందులో కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి. ఎల్లో కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, అలా కొన్ని కలర్. ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళిన రోజు అయితే ఓన్లీ 2-3 కలర్సే పెట్టారండి. ఆ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాము కదా డ్రెస్ తెచ్చుకోవడానికి. అప్పుడు మళ్ళీ సరదాగా షాపింగ్ మాల్ లోకి వెళ్ళాను నేను. అదే నా డ్రెస్ ఎక్స్చేంజ్ ఇచ్చేద్దామని. అప్పుడు ఇంకా కలర్స్ పెట్టారు. ఇందులోనే 2 రకాలు వచ్చినాయి. ఇప్పుడు ఇది ఫుల్ కోట్ వచ్చింది కదండి. ఇంకొక మోడల్ అయితే ఈ కోటే ఆఫ్ వస్తుంది అంతే మనకి. ఆ మోడల్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మెయిన్ ట్రెండ్ పిల్లల డ్రెస్సుల్లో అయితే, పిల్లలే కదండి, మనం నైస్ గా ఉంటే మనం కూడా వేసుకోవచ్చు. నాలాంటి పర్సనాలిటీకి అయితే సెట్ అవ్వదులేండి. సన్నగా ఉంటే వాళ్ళు
కూడా వేసుకోవచ్చు. ఈ మోడల్ ట్రెండ్. ఇంకోటి నేను నాది డ్రెస్ చూపించాను కదండి లెమనెల్లో, అది ఈ రెండే షాపింగ్ మాల్ లో చూసిన ఈ రెండే ట్రెండీగా ఉన్నాయి బాగా. ఇదైతే షార్ట్ లెంత్ ఉంది, అది కూడా చాలా బాగుంది. కానీ మా అమ్మాయి వేసుకుంటే ఇది హైలైట్ అయింది, చాలా హైలైట్ అయింది, అందుకే ఇది తీసుకున్నాను. ఇదనమాట మా షాపింగ్ బడ్జెట్. మీకు కాస్ట్ అంతా చెప్పాను కదా, టోటల్ ఎంత అయింది అన్నది కామెంట్ చేయండి మీరేని. నేను టోటల్ ఎంత అనేది చెప్పను ఇక్కడ వరకు. ఇప్పుడు వీటి మ్యాచింగ్ నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా మీకు చూపిస్తాను. దగ్గరికి మీకు నేను డ్రెస్ మ్యాచింగ్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానని చెప్పాను కదండి, మీకు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. దగ్గరికంటే చూపించిన మోడల్ బాగా అనిపిస్తుంది. ఇది నేను ఫస్ట్ తీసుకున్నాను కదండి, ఆ డ్రెస్ మీద కానీ చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ మా పాప ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను మీకు. దగ్గరికి చూపించు, ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒక్కటి చూపించు. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఈ ఇయర్ రింగ్స్ అనమాట. మనకి ఫ్లవర్ వచ్చి కింద ఇలా లీవ్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను. ఇయర్ రింగ్ చూస్తున్నారు కదండి, మిడిల్లో మనకి పోస్ వచ్చింది. ఇక్కడికి ఇయర్ రింగ్ సెక్షన్ ఇదనమాట. ఇయర్ రింగ్ చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ మ్యాచింగ్ తీసుకున్నాను. కానీ నాకు లెమనెల్లో డ్రెస్ చూపించాను కదండి, దాని మీద కూడా ఫస్ట్ తీసుకున్నాను. కానీ 500 చెప్పారు. అమ్మ వద్దులే, ఇప్పటికే నేను బడ్జెట్ ఎక్కువ పెట్టేశాను, వాటి మీద కావాలి ఏవో ఒకటి పెట్టుకుందాంలే అని తీసుకోలేదు. ఒక్క డ్రెస్ మీదకి వీలుంటే ఆ డ్రెస్ మీదకి పెట్టేసుకుంటాను. మ్యాచింగే పెట్టుకోవాలని ఏముందండి, అందంగా ఉన్నాయి కదా, ఇవన్నీ పెట్టేసుకుంటాను. ఇవి కూడా మా పాపకే తీసుకున్నాను నేను. బాగుంది, తను పెట్టుకుంటే చాలా బాగున్నాయి. ఇవైతే ఇంకా తన ఈ డ్రెస్ మీదే తీసుకుంది. ఇంకా మిడ్డీ మీదకి అయితే ఇవి బాగోవు కదండి, జస్ట్ ఈ స్టోన్స్ ఉంటాయి కదా మనకి, అవి పెట్టుకుంటారు మిడ్డీ మీదకి, అవే బాగుంటాయి కదా. ఇలా నాకు ఇవైతే బనానా క్లిప్స్ అండి, ఈచ్ 20 తీసుకున్నారు, 2 కలిపి 40 రూపీస్. నాకు ఇలాగా వీటికి 800 అయ్యింది కరెక్ట్గా. వీటి కాస్ట్ ఆల్రెడీ చెప్పేశాను, వీటి కాస్ట్ 800 అని చెప్పాను కదండి. ఇప్పుడు మీకు నేను 2 క్వశ్చన్స్ వేసాను. అవి ఏంటంటే, మొత్తం టోటల్ ఎంత అయింది అన్నది ఎంతమంది గెస్ట్ చేసి, అదే నేను ఆల్రెడీ గెస్ట్ చేయడం ఏముందిలేండి, ఎంత అయింది అని చెప్పాను కదా. టోటల్ ఎంత అయింది అన్నది మీరు కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి నాకు మా హస్బెండ్ ఎంత అమౌంట్ ఇచ్చారు, నేను అందులో ఎంత మిగిల్చాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వ్లాగ్లో. ఇంకోటి ఏంటంటే, నేను వెస్ట్ గోదావరి అని చెప్పాను కదండి, వెస్ట్ గోదావరి భీమవరం వెళ్తున్నాను అన్నాను కదా. అలా నాలాగా వెస్ట్ గోదావరి వాళ్ళు, మన సైడ్ వాళ్ళు ఎంతమంది మన ఛానల్ చూస్తున్నారు, ఏ ఊరు వెళ్తారో ఊరి పేరు మెన్షన్ చేయండి. అంటే భీమవరం అంటే చుట్టుపక్కల ఇంకా చాలా ఊర్లు ఉంటాయి కదండి, వెస్ట్ గోదావరి అంటే. మన వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు, భీమవరం కాకుండా చుట్టుపక్కల ఊర్లు, అదేలేండి ఏ ఊరు వెళ్తున్నారు మన వెస్ట్ గోదావరి వాళ్ళు, ఆ ఊరి పేరు మెన్షన్ చేయండి. నాకు అది హ్యాపీ కదా, మన వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, ఊరి పేరు కూడా మెన్షన్ చేయండి. ఇదనమాట నా షాపింగ్. ఇంతే ఫ్రెండ్స్, తప్పకుండా మీరైతే ఏ ఊరు వెళ్తున్నారు, నా బడ్జెట్ ఎంత అయిందో కామెంట్ చేయండి. నేను అడగడమే కానీ ఎవరు చెయ్యర్లేండి, ఏదో ఎక్కడో చిన్న ఆశ ఒకళ్ళన్నా చేస్తారని. అంతే. బాయ్ ఫ్రెండ్స్.